తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు. అనతి కాలంలోనే రాజకీయంగా ఎదిగారు. తరచూ పార్టీలు మారారు. అధిష్టానాలతో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. రాజకీయాలు మొదలుపెట్టిన పార్టీలోకే మరోసారి వచ్చారు. మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్న ఎమ్మెల్యే వివేక్ నియోజకవర్గం చెన్నూరులో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? చెన్నూరు నియోజకవర్గానికి తూర్పున ప్రాణహిత నది, దక్షిణాన గోదావరి ఉన్నాయి. ప్రకృతి సంపదకు చెన్నూరు నియోజకవర్గం ప్రసిద్ధి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తూర్పు భాగంలో ఈ నియోజకవర్గం ఉంటుంది. మహారాష్ట్రతో చెన్నూరు సరిహద్దును కలిగి ఉంటుంది. చెన్నూరు నియోజకవర్గంలో జైపూర్, చెన్నూర్, కోటపల్లి, మందమర్రి మండలాలు ఉన్నాయి. 1962లో ఏర్పాటైన ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్ పార్టీల జెండాలు ఎగిరాయి. నియోజకవర్గం ఏర్పాటైన తరువాత మొదటి 4 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా టీడీపీ ఆవిర్భావం తరువాత ఈ స్థానాన్ని ఆ పార్టీ కంచుకోటగా మార్చుకుంది. 1983 నుంచి వరుసగా 5 సార్లు జరిగిన ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగిరింది. ఇక 2004 ఎన్నికల్లో ఈ సీటు తిరిగి కాంగ్రెస్ పార్టీకి చిక్కింది. అయితే మరుసటి 2009 ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గాన్ని కైవసం చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ వరుసగా 3 సార్లు విజయం నమోదు చేసింది. 2023 ఎన్నికల్లో మరోసారి చెన్నూరు కాంగ్రెస్ పార్టీ చేతికొచ్చింది. ఇక్కడి నుంచి పోటీ చేసిన జి వినోద్ తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీకి చెందిన బాల్క సుమన్ పై 37,000కు పైగా భారీ మెజార్టీలో గెలిచి శాసనసభలో అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆయన మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. వివేక్ తన తండ్రి వెంకటస్వామి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు. పెద్దపులి అంటే వెంకటస్వామి, వెంకటస్వామి అంటే పెద్దపులి అన్నట్లుగా ఒకప్పుడు పరిస్థితి ఉండేది. పెద్దపల్లి నుంచి ఆయన హ్యాట్రిక్ విజయం నమోదు చేశారు. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వివేక్ పెద్దపల్లి పార్లమెంటు స్థానం నుంచి 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం వివేక్ వారసుడిగా ఆయన కొడుకు వంశీకృష్ణ ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. కొడుకు పెద్దపల్లి నుంచి ఎంపీగా టికెట్ ఇప్పించుకున్న వివేక్ తాను 2023 నాటి శాసనసభ ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఎంపీగా ఉన్న సమయంలో ఆయన పార్లమెంటు ఉక్కు కమిటీల సభ్యుడిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి చేరిన సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. అయితే రాష్ట్ర విభజన జరిగిన తరువాత రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అంటూ తిరిగి సొంత పార్టీలోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి బాల్క సుమన్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక 2016లో మరోసారి టీఆర్ఎస్ లో చేరి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. కానీ 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున టికెట్ రాకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం భారతీయ జనతా పార్టీలో చేరి పార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యునిగా 2023లో బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా కూడా నియమితులయ్యారు. అయినప్పటికీ ఆ పార్టీని కూడా వీడి మరోసారి కాంగ్రెస్ పక్షాన చేరారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరి చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఒకే జిల్లా నుంచి అన్నదమ్ములిద్దరూ ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచారు. వివేక్ చెన్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయగా ఆయన సోదరుడు వినోద్ బెల్లంపల్లి నుంచి పోటీ చేశారు. అన్నదమ్ములిద్దరూ శాసనసభలో అడుగు పెట్టడమే కాకుండా ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో వివేక్ తన కొడుకును వంశీని పెద్దపల్లి నుంచి ఎంపీగా బరిలో దింపారు. దీంతో ఒకే కుటుంబం నుంచి 3 ప్రజాప్రతినిధులు అయ్యారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో రేవంత్తో కలిపి మొత్తం 12 మంది మాత్రమే సభ్యులున్నారు. మరో 6గురికి మంత్రులుగా చేరే అవకాశం ఉంది.
మొదటి విడత మంత్రివర్గంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎవరికీ అవకాశం లభించలేదు. ఈ జిల్లా నుంచి 4 కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో 2 గడ్డం సోదరులు కాగా మిగతా 2లో ప్రేమ్సాగర్ రావు, వెడ్మ బొజ్జు ఉన్నారు. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణపై గడ్డం బ్రదర్స్ తో పాటు ప్రేమ్సాగర్ రావు ఆశలు పెట్టుకున్నారు. ఆ పోటీ కాస్త ఎక్కువగా ఉండటంతో బల నిరూపణ కోసమన్నట్లు ఇటీవల వివేక్ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మారల సింహగర్జన పేరిట సికింద్రాబాద్ లో బహిరంగ సభ నిర్వహించారు. మాదిగ రిజర్వేషన్ పోరాటం చేస్తున్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఒకవైపు ఇప్పటికే మాలలు తమ రిజర్వేషన్ల ఫలాల్ని అనుభవిస్తున్నారని ఆరోపిస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు వర్గీకరణలకు మద్దతుగా వాదించేందుకు తెలంగాణ సీఎం న్యాయ సహాయం అందించారు. అయితే తాజాగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఆధ్వర్యంలో చేపట్టిన మారల సింహగర్జన ఒకంత పార్టీని సీఎం రేవంత్ ను ఇరకాటంలో పడేసింది. మంత్రి పదవి కోసమే వివేక్ ఆ సభ నిర్వహించారని ప్రచారం కూడా ఉంది. ఇక ఇక్కడి నుంచి 2023 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ విషయానికొస్తే బాల్కసుమన్ తెలంగాణ ఉద్యమ కాలంలో విద్యార్థి నాయకుడిగా చురుకైన పాత్ర పోషించారు. టీఆర్ఎస్వి అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా జరిగిన ఉద్యమంలో భాగమయ్యారు. కేసీఆర్ కు నమ్మిన బంటుగా ఉంటూ వచ్చారు. దీంతో పార్టీ అధినేత కేసీఆర్ కూడా బాల్కసుమన్ ను రాజకీయంగా ప్రోత్సహించారు. విద్యార్థి నాయకుడిగా ఉన్న సమయంలోనే ఇతరులకు ఎవరికీ లేని విధంగా ఆయనకు కేసీఆర్ పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించారు. ఆ ఎన్నికల్లో బాల్కసుమన్ కూడా ప్రత్యర్థిపై పదునైన విమర్శలతో సింగరేణి ఏరియాలో ఓటర్లను తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. అప్పుడు ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేక్ దగ్గర 150 కోట్ల రూపాయలున్నాయి, నాపైన 150 కేసులున్నాయి, ఉద్యమంలో భాగంగానే తమపై కేసులు పెట్టారంటూ చేసిన ప్రసంగాలు కేసీఆర్ చరిస్మా కలిసొచ్చి మొదటిసారి పెద్దపల్లి ఎంపీ అయ్యారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. పార్టీ విధేయుడిగా పేరున్న బాల్కసుమన్ ప్రత్యర్థి పార్టీల నాయకులను తీవ్ర పదజాలంతో దూషిస్తారన్న ప్రచారం ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం బాల్కసుమన్ చెన్నూరు నియోజకవర్గంలో విచ్చలవిడిగా ప్రవర్తించారనే అభిప్రాయం ఉంది. ఆయన అనుచరులు సాగించిన భూదందాలు బాల్కసుమన్ ను మరో ఎన్నిక వచ్చే లోపలే ప్రజలకు దూరం చేశాయి. అదే ప్రచారం నిజం చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన గడ్డం వివేక్ బాల్కసుమన్ అరాచకాలకు అడ్డుకట్ట వేస్తానంటూ ప్రచారం చేశారు. దీంతో 2023లో ఎన్నికల్లో బాల్కసుమన్ ఓటమి, వివేక్ గెలుపు సాధ్యమయ్యాయి. మరో విశేషం ఏమిటంటే పెద్దపల్లిలో సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్న జి వినోద్ ను బాల్కసుమన్ ఓడించగా చెన్నూరులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న బాల్కసుమన్ ను జి వినోద్ ఓడించారు. వీరిద్దరూ ఒకసారి పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గానికి, మరోసారి చెన్నూరు శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడ్డారు. మరో విషయం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీతో రాజకీయాలు మొదలుపెట్టిన వివేక్ టీఆర్ఎస్, బీజేపీ కండువాలు కప్పుకుని చివరకు కాంగ్రెస్ గూటికి చేరారు. బాల్కసుమన్ విషయంలో విద్యార్థి నాయకుడిగా రాజకీయాలు టీఆర్ఎస్ పార్టీతోనే మొదలుపెట్టి పార్టీ అధినేతకు నమ్మిన బంటుగా ఎదిగారు. బాల్కసుమన్ స్థానిక ఎమ్మెల్యేగా చేసిన పనుల్లో చెన్నూరు పట్టణంలోని ప్రధాన రహదారిని 4 లైన్ల రోడ్డుగా మార్చడం, 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయడం, చెన్నూరు బస్టాండ్ను అభివృద్ధి చేయడం, చెన్నూరులో మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేయడం, పెద్ద చెరువు వద్ద సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం, మాతా శిశువు ఆసుపత్రి ఏర్పాటు చేయడం, చెన్నూరు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడం, కొత్త మండలాలు ఏర్పాటుకు కృషి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు లాంటివి ఉన్నాయి. ఇక కొత్తగా ఎమ్మెల్యేగా గెలిచిన వివేక్ చెన్నూరు బస్ డిపో విషయాన్ని ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తారు. రవాణా మంత్రి నుంచి హామీ తీసుకున్నారు. బస్ డిపో ఏర్పాటుతో పాటు వివిధ మార్గాల్లో బస్సు సర్వీసును ఏర్పాటు కోసం కూడా మంత్రి నుంచి హామీ తీసుకున్నారు.
గడ్డం వివేక్ కు కలిసొచ్చిన అంశాలు, బాల్క సుమన్ పై స్థానికంగా వ్యతిరేకత, బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన ఇచ్చిన హామీ, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు భరోసా, ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న నాయకుడు కావడం, కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలు, ఎమ్మెల్యే వివేక్ కు ప్రతికూల అంశాలు, పదవులన్నీ ఒకే ఇంటికి దక్కాయన్న అపవాదు, తాను తన సోదరుడు ఎమ్మెల్యేలు, కొడుకు ఎంపీ, రిజర్వేషన్ ఫలాలన్నీ ఒకే కుటుంబానికి పరిమితం, ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల సభ నిర్వహించడం, ఎన్నికల హామీల్లో ఇప్పటికీ ఏవీ అమలు కాకపోవడం. ఇక బాల్క సుమన్ కు కలిసొచ్చిన అంశాలు, విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం, ఉద్యమ ప్రభావం సింగరేణి ప్రాంతంలో బలంగా ఉండడం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయంగా ప్రోత్సహించడం, పార్టీ అధినేతతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడం, పార్టీలో చురుకైన నాయకుడిగా వ్యవహరించడం. ఇక బాల్క సుమన్ కు ప్రతికూల అంశాలు, ప్రజలకు అందుబాటులో ఉండరన్న ప్రచారం, యువతకు అధిక ప్రాధాన్యంతో సీనియర్ల అసంతృప్తి, సీనియర్లను కనీసం ఫోన్లో కూడా పట్టించుకోకపోవటం, కలవడానికి వచ్చే ప్రజలు పడిగాపులు కాయాల్సి రావడం, మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఒంటెద్దు పోకడతో వ్యతిరేకత, అనుచరులతో ఇసుక దందా నడిపిస్తున్నారన్న టాక్.